జూన్లో వర్షాలు పడుతూనే పోలవరం కాలువలో నీళ్లు ప్రవహించి తీరుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాంక్రీట్ పనుల పరంగా పోలవరం ప్రాజెక్టు చరిత్ర సృష్టించిన వేళ గిన్నీస్ బుక్ ప్రతినిధుల నుంచి సీఎం ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బంది, అధికారులకు సీఎం జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే మార్చిలో రెట్టింపు కాంక్రీట్ వేసి రికార్డును తిరగరాయాలని వారికి సూచించారు. భవిష్యత్తులో రాష్ట్రం సాధించే ఘనతలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. పరిస్థితుల్లో గ్రావిటీ ద్వారా 2019 జూన్లో వర్షాలు పడతానే అటు కుడి కాలువ ఎడమ కాలువ 2 కాలువల్లో నీళ్లిచ్చే ఏర్పాటు చేస్తాం. అన్ని ఆస్పెక్ట్స్ లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాజకీయాలు పక్కన పెట్టండి, ఈ ప్రాజెక్టుకు సహకరించండి, డిపిఆర్ అమలు చేయండి. అదే మరి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇంకో పక్క R&R కానీ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు కేంద్రం ఇవ్వాల్సిందిగా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఇవ్వకపోయినా ఈ ప్రాజెక్టు ముందుకు పోతా ఉంటాం, వదిలిపెట్టాం. వడ్డీతో సహా ఈ ప్రాజెక్టులో తప్పకుండా ఇచ్చి తీరాలని మరొక్కసారి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా.